హాయ్ అండి అందరికీ. ఈరోజైతే చికెన్ తెచ్చారండి. ఎప్పుడూ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అయితే చేయమన్నారండి. అందుకని నేనైతే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టుకుంటున్నానండి. కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్‌లు అయితే ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ చికెన్ అయితే ఇందులో వేసేసుకొని వేసేసుకుందామండి. ఇందులోనే చిటికెడు పసుపు, రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకొని బాగా వేయించేసుకుందామండి. చికెన్‌లోంచి వాటర్ అంతా ఇంకిపోయేదాకా వేయించేసుకుందామండి. ఇప్పుడైతే ఒక ఉల్లిపాయనైతే ముక్కల కింద కోసుకున్నాను. అలాగే 10 ఎల్లుల్లి రబ్బలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఎండుమిర్చిని కూడా ఒక 4, 5 ఎండుమిర్చిని కూడా వేసుకున్నానండి. ఇలా మెత్తని పేస్ట్‌లో అయితే ఆడేసుకున్నాను. ఈ పేస్ట్‌నైతే ఈ చికెన్ బాగా వేగిపోయింది కదండీ! ఇందులో వేసి కలిపేసుకుంటున్నానండి. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి. నేనైతే ఇందులోనే కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక రవ్వ కరివేపాకు వేసుకున్న కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తదండి. ఇలాగ లాస్ట్‌లో అయితే కొంచెం చికెన్ మసాలా అయితే వేసుకోండి. ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉందండి. చాలా సింపుల్‌గా కూడా ఉందండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.